Hi students, welcome to Siva Tutorials. ఈ రోజు మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే పాయింటింగ్ డివైసెస్. ప్రీవియస్ క్లాస్ లో మనం ఇన్పుట్ అంటే ఏంటి, ఇన్పుట్ డివైస్ ఏమేమి ఉన్నాయి, సో ఇన్పుట్ డివైస్ లో మనం కీబోర్డ్ అనే దాని గురించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఈ రోజు క్లాస్ లో వచ్చేసరికి సెకండ్ టాపిక్ పాయింటింగ్ డివైసెస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు పాయింటింగ్ డివైస్ అంటే ఏంటో చెప్తాను, క్లియర్ గా నోట్స్ రాసుకోండి. ఏ పాయింటింగ్ ఇన్పుట్ డివైస్ enables the user to access and easy to control the movement of the pointer to select items on a display screen. సో అంటే మీనింగ్ ఏంటంటే చూడండి, యూజర్ అనే అతను మనకి ఏంటంటే డిస్ప్లే స్క్రీన్ మీద ఈజీగా యాక్సెస్ చేసుకోవడానికి పర్మిషన్స్ అనేది ఇస్తుంది. ఏది పాయింటింగ్ డివైస్ అనేది. సో మళ్ళీ చూడండి ఒకసారి, ఏ పాయింటింగ్ ఇన్పుట్ డివైస్ ఎనేబుల్స్ ద యూజర్ కి కొన్ని పర్మిషన్స్ అనేది ఇస్తుందంట, ఎనేబుల్ చేస్తుందంట. ఎందుకు? టు ఈజీగా కంట్రోల్ చేయడానికి దేన్ని, ద మూమెంట్ ఆఫ్ ది పాయింటర్. సో ఆ మూమెంట్ ఆఫ్ ది పాయింటింగ్ అనేది మూమెంట్ అనేది ఎలా ఉంటుందంటే టు సెలెక్ట్ ఐటమ్స్, ఏదైనా ఒక ఐటమ్ అనేది సెలెక్ట్ చేయడానికి యూజ్ అవుతుందంట. దేని మీద? ఆన్ ఏ డిస్ప్లే స్క్రీన్, మనకి స్క్రీన్ మీద దేన్నైనా సెలెక్ట్ చేసుకోవడానికి, మూవ్ చేయడానికి ఈ మౌస్ పాయింటింగ్ డివైస్ అనేది యూజ్ అవుతుందంట. నెక్స్ట్ అదే విధంగా చూడండి కంటిన్యూషన్ లో ద సెలెక్ట్ కమాండ్. సో ఇక్కడ ఏంటంటే ఒక సెలెక్ట్ కమాండ్ అనేది ఉంటుంది. ద సెలెక్ట్ కమాండ్ ఫ్రమ్ కమాండ్స్ మెనూ. సో ఇక్కడ ఏం చేస్తుందంటే కమాండ్స్ మెనూ ఉంటుంది, దాంట్లో వాటిని సెలెక్ట్ చేసుకోవచ్చు, సెలెక్ట్ కమాండ్ బేస్ చేసుకొని. అదే విధంగా టు డ్రా గ్రాఫ్స్ లేదా పిక్చర్స్. సో ఏం చేస్తున్నామంటే కొన్ని గ్రాఫ్స్ అనేవి డ్రా చేయడానికి మౌస్ అనేది యూజ్ అవుతుంది. ప్రీవియస్ క్లాస్ లో చెప్పాను ఏంటంటే మనకి కీబోర్డ్ ని బేస్ చేసుకొని పిక్చర్స్ అనేవి డ్రా చేయలేము, అదే కీబోర్డ్ లో ఉన్న డ్రాబ్యాక్ అని చెప్పాను. ఓకే, ఇక్కడ వచ్చేసరికి ఏంటి, ఆ డ్రాబ్యాక్ ని ఓవర్కమ్ చేస్తాం. సో మౌస్ ని బేస్ చేసుకుని మనం ఏం చేస్తున్నామంటే డ్రా గ్రాఫ్స్ అనేవి డ్రా చేయొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసరికి చూడండి, వీటిల్లో పాయింటింగ్ డివైజెస్ లో మనకి చాలా రకాలు ఉన్నాయి. ఫస్ట్ వన్ ఏంటంటే మౌస్. సో ఈ రోజు మనం మౌస్ గురించి డిస్కస్ చేద్దాం. సో మౌస్ చూడండి, మౌస్ అనేది ఇన్వెంటెడ్ బై డగ్లస్. ఏ ఇయర్ లో? 1963లో డగ్లస్ అనే అతను ఈ మౌస్ ని ఇన్వెంట్ చేశాడు. నెక్స్ట్, ఇట్ ఈస్ కీ ఇన్పుట్ డివైస్ యూజ్డ్ ఇన్ GUI. సో ఇక్కడ ఏం చేస్తుందంటే ఇది కీ ఇన్పుట్ డివైస్ గా పనిచేస్తుంది. దేంట్లో అంటే GUI మీన్స్ ఏంటంటే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అంటారు. ఓకేనా? సో డగ్లస్ అనే అతను 1963లో కనిపెట్టాడు. సో ఇదేంటి కీ ఇన్పుట్ డివైస్ అంటున్నారు, దీనికి యూజ్డ్ ఇన్ GUI లో దీన్ని యూజ్ చేశారు. నెక్స్ట్ అండి, మౌస్ గురించి మీరు ఇంకా క్లారిటీగా చెప్పుకోవాలి అనుకుంటే మౌస్ హ్యాస్ 2 బటన్స్. 2 బటన్స్ అనేవి ఉంటాయి మౌస్ లో. ఫస్ట్ వన్ వచ్చేసరికి లెఫ్ట్ బటన్, నెక్స్ట్ వన్ రైట్ బటన్. 2 బటన్స్ ఉంటాయి. తర్వాత అండ్ స్క్రోల్ వీల్. సో మధ్యలో ఒక వీల్ అనేది ఉంటుంది, పైకి కిందకి జరుపుకోవడానికి వీల్ అనేది యూజ్ చేసుకుంటాం. ఓకే, నెక్స్ట్ అదే విధంగా ఏం చెప్తున్నా అంటే ద మౌస్ పర్ఫార్మింగ్ ద ఫాలోయింగ్ యాక్షన్స్. కొన్ని యాక్షన్స్ అనేది మౌస్ అనేది పర్ఫార్మ్ చేస్తుంది అంటున్నాడు. సో అవి ఏమేంటియో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసరికి పాయింట్ అంటున్నాడు. సో పాయింట్ అంటే ఏంటో ఇక్కడ రాశాను చూడండి, ప్లేసింగ్ ద మౌస్. సో మౌస్ ని ప్లేస్ చేయడానికి ఒక కర్సర్ అనేది వస్తుంది. సో దాన్ని ఎక్కడ కావాలంటే అక్కడ పేస్ట్ చేసుకోవాలి, అక్కడ కావాలంటే అక్కడ తీసుకెళ్ళడానికి. సో ప్లేసింగ్ ద మౌస్ పాయింటర్ ఓవర్ ద వార్డ్, అంటే ఒక వార్డ్ దగ్గరికి కావాలంటే వార్డ్ దగ్గరికి, లేదా ఏదైనా ఒక పిక్చర్ దగ్గరికి కావాలంటే పిక్చర్ దగ్గరికి ప్లేస్ చేయడానికి యూజ్ చేస్తాము అని చెప్తున్నాడు. ఓకేనా? చూడండి, ఇక్కడ వార్డ్ ఆర్ ద ఆబ్జెక్ట్ ఆన్ ద స్క్రీన్. సో ఏదైనా ఒక ఆబ్జెక్ట్ దగ్గరికి కానీ, లేదైనా ఒక వార్డ్ దగ్గరికి కానీ, లేదంటే ఒక లెటర్ దగ్గరికి కానీ, లేదంటే ఒక పిక్చర్ దగ్గరికి కానీ మనం మౌస్ ని, మన కర్సర్ ని తీసుకెళ్లి ప్లేస్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. దాన్నే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే పాయింట్ అంటారు. ఓకేనా? సో నెక్స్ట్ చూడండి, క్లిక్ మీన్స్ ఏంటి, ప్రెస్ చేయటమే. సో ఇక్కడ క్లికింగ్ అనేది ఎలా ఉంటుందో చూడండి, ప్రెస్సింగ్ ఎయిదర్ ద లెఫ్ట్ ఆర్ రైట్. సో 2 బటన్స్ ఉంటాయని చెప్పాను కదా ఇక్కడ. సో లెఫ్ట్ బటన్, రైట్ బటన్, ఈ రెండింటిలో ఏదో ఒకటి ప్రెస్ చేసుకోవాలి, అంటే 2 ప్రెస్ చేయడానికి యూజ్ అవుతుంది. సో అందుకని రాశారు ఇక్కడ ప్రెస్సింగ్ ఎయిదర్ ద లెఫ్ట్ ఆర్ రైట్ బటన్ ఆఫ్ ది మౌస్ నౌన్ యాజ్ క్లికింగ్. సో ప్రెస్ చేయటాన్ని, లెఫ్ట్ బటన్ కానీ రైట్ బటన్ కానీ ప్రెస్ చేయటాన్ని ఇక్కడ క్లిక్ అంటున్నారు. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే నేను క్లిక్ చేస్తే సమ్ యాక్షన్, ఇట్ పర్ఫార్మ్స్ ద సమ్ యాక్షన్. ఏదైనా ఒక యాక్షన్ అనేది పర్ఫార్మ్ అవుతుంది క్లిక్ చేస్తే. సెలెక్ట్ అవటమా లేదా ఏదైనా ఆప్షన్స్ రావటమా అనేది ఇక్కడ క్లికింగ్ లో మనకి పర్ఫార్మెన్స్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి చూడండి, డ్రాగ్ అన్నాడు. సో డ్రాగ్ మీన్స్ ఏంటంటే ఇక్కడ ఉన్న ఐటమ్ ని ఇక్కడ తీసుకొచ్చి ప్లేస్ చేసుకోవచ్చు. ఓకేనా? మూవ్ చేయటం. ఓకేనా? సో ఇక్కడ చూడండి, ఇట్ మీన్స్ పాయింటింగ్ టు ఏ డిజైర్డ్ లొకేషన్. సో ఏం చేస్తున్నాను నేను, డిజైర్డ్ లొకేషన్, నాకు ఎక్కడికి కావాలంటే అక్కడికి పాయింట్ చేసేస్తున్నాను.
పాయింటింగ్ టు ఏ డిజైర్డ్ లొకేషన్ వైల్ ప్రెస్సింగ్ ద లెఫ్ట్ బటన్. సో ఇది మూవ్ చేయాలి అంటే మనకి మౌస్ లో 2 బటన్స్ ఉంటాయి, లెఫ్ట్ రైట్. సో లెఫ్ట్ బటన్ అనేది ప్రెస్ చేసి మనం ఏం చేస్తున్నాం అంటే డ్రాగ్ చేసేస్తున్నాం, మూవ్ చేస్తున్నాం, ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకొని వెళ్ళొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి స్క్రోల్ అనే బటన్ కూడా ఉంది. సో స్క్రోల్ మీన్స్ చూడండి ఇక్కడ ద స్క్రోల్ వీల్, ఒక వీల్ అనేది ఉంటుంది. సో వీల్ లా ఉంటుంది, అది చక్రం లాగా. సో ద స్క్రోల్ వీల్ విచ్ ఈజ్ ప్లేస్డ్ ఇన్ బిట్వీన్ ద లెఫ్ట్ అండ్ రైట్. సో మౌస్ కనుక మీరు ఒకసారి ఇమాజినేషన్ చేసుకుంటే మనకి లెఫ్ట్ క్లిక్ రైట్ క్లిక్ మధ్యలో ఒక వీల్ అనేది ఉంటుంది. సో అదే రాశారు ఇక్కడ, ఈజ్ ప్లేస్డ్ బిట్వీన్ ద లెఫ్ట్ అండ్ రైట్ బటన్ అంటున్నాడు. ఓకేనా. నెక్స్ట్ ఏం చెప్తున్నా అంటే మౌస్ యూజ్ టు వర్టికల్లీ స్క్రోల్ త్రూ ఏ లాంగ్ డాక్యుమెంట్. సో ఇక్కడ ఎందుకు యూజ్ చేస్తున్నాం అంటే కిందకి డ్రాగ్ చేసుకోవడానికి. ఒక పెద్ద డాక్యుమెంట్ అనేది ఉంటే మనం స్టార్టింగ్ లో ఉన్నాం, మధ్యలోకి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఏం చేస్తామంటే మౌస్ని కిందకి డ్రాగ్ చేసుకునే బదులు ఆ స్క్రోల్ బటన్ ఇలాగా మనం డ్రాగ్ చేస్తుంటే కిందకి మనకి ఫైల్ అనేది కిందకి జరుగుతూ ఉంటుంది. సో మేజర్గా ఏంటంటే మనకి ఈ 4 యాక్షన్స్ అనేవి దీంట్లో యూజ్ చేస్తాం. సో ఫస్ట్ వన్ ఏంటి పాయింట్, నెక్స్ట్ వన్ క్లిక్, తర్వాత డ్రాగ్, తర్వాత స్క్రోల్. ఇవి మౌస్ లో మనం చేసే 4 యాక్షన్స్. సో నెక్స్ట్ అదే విధంగా ఏంటంటే మనకి మౌస్ లో ఎన్ని రకాలు ఉన్నాయి అనేది కూడా ఈ రోజే డిస్కస్ చేసుకుంటే, టైప్స్ ఆఫ్ మౌస్లు అనేవి ఎన్ని రకాలు అంటే చూడండి. ఫస్ట్ వన్ వచ్చరికి మెకానికల్ మౌస్, నెక్స్ట్ వన్ ఆప్టికల్ మౌస్, లాస్ట్ వన్ కార్డ్లెస్ ఆర్ వైర్లెస్ మౌస్ అంటారు. సో ఫస్ట్ మెకానికల్ మౌస్ చూద్దాం. మెకానికల్ మౌస్ అంటే ఏంటంటే ఇవన్నీ చూడడానికి మౌస్ లాగే ఉంటాయి, లెఫ్ట్ క్లిక్ రైట్ క్లిక్ స్క్రోల్ బార్ ఇవన్నీ కామన్ గానే ఉంటాయి. సో చూడండి మెకానికల్ మౌస్ అంటే దిస్ టైప్ ఆఫ్ మౌస్ హ్యాస్ రబ్బర్ ఆర్ మెటల్ బాల్. సో ఏం జరుగుతుందంటే మనకి మౌస్ అనేది ఉంటుంది, మౌస్ కింద అండర్ లో ఏం జరుగుతుందంటే ఒక రబ్బర్ బాల్ కానీ లేదా మెటల్ బాల్ కానీ ఉంటుంది. సో మనం మౌస్ని ఎప్పుడైతే ఇలా మూవ్ చేస్తూ ఉంటామో, మూవ్ చేసేటప్పుడు ఏం జరుగుతుందంటే ఆ రబ్బర్ బాల్ అనేది మనకి లోపల ఉన్న రబ్బర్ బాల్ అనేది అటు ఇటు రొటేట్ అవుతూ ఉంటుంది. ఆ రబ్బర్ బాల్ ఎలా అయితే రొటేట్ అవుతుందో సేమ్ అలాగే మనకి స్క్రీన్ మీద మౌస్ అనేది అటు ఇటు జరుగుతూ ఉంటుంది. ఓకేనా. సో అదే రాశారు, మళ్ళీ చూడండి ఒకసారి. దిస్ టైప్ ఆఫ్ మౌస్ హ్యాస్ ఏ రబ్బర్ ఆర్ మెటల్ బాల్ ఎట్ ఇట్స్ బాటమ్ లో, అంటే కింద మనకి ఒక రబ్బర్ బాల్ లేదంటే మెటల్ బాల్ ఉంటుంది అని చెప్పాడు. ఓకేనా. సో నెక్స్ట్ చూడండి ఆప్టికల్ మౌస్ అంటే ఇట్ ఈస్ మోర్ అడ్వాన్స్డ్. అర్థమవుతుందా ఏంటి, పైన ఉన్న మెకానికల్ మౌస్ కంటే ఇంకా అడ్వాన్స్డ్ వర్షన్ అని చెప్పుకోవచ్చు. సో ఇట్ కంటైన్స్ ఏ బాల్ ఇన్సైడ్. దీంట్లో కూడా బాల్ ఉంటుంది, కాకపోతే ఎక్కడ ఉంటుంది అంటే లోపల ఉంటుంది. ఇది ఎక్కడ ఉంది, పైనే, అంటే కింద బాటమ్ లోనే, బట్ కనిపిస్తూ ఉంటుంది మనకి విజువల్ గా. బాల్ అనేది అటు ఇటు రొటేట్ అవుతుందా, మనం ఏలుతో కూడా అటు ఇటు ఫింగర్ తో అటు ఇటు కదిలించవచ్చు. బట్ ఇక్కడ ఈ ఆప్టికల్ మౌస్ లో ఏంటంటే బాల్ అనేది లోపల ఉంటుంది, మనకి కనిపించదు. మనకి కనిపించేటట్టు ఏముంటుందంటే ఒక లైట్ అనేది డిస్ప్లే చేస్తుంది. సో చూడండి ఇక్కడ ఏం రాశారు, ద మూమెంట్ ఆఫ్ ద మౌస్ ఈజ్ డిటెక్టెడ్ యూజింగ్ లేజర్ టెక్నాలజీ. సో లేజర్ మీన్స్ ఏంటంటే ఒక లైట్ అనేది వస్తుంది, ఆ లైట్ దాని ద్వారా ఆ టెక్నాలజీని యూజ్ చేసుకొని మనకి మౌస్ అనేది మూవ్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి కార్డ్లెస్ వైర్లెస్ అన్నారు, ఏదైనా ఒకటి. సో ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇట్ ఈస్ నాట్ కనెక్టెడ్ టు ద కంప్యూటర్. ఇప్పటిదాకా ఏం జరిగిందంటే మెకానికల్ మౌస్ కానీ ఆప్టికల్ మౌస్ కానీ ఏంటంటే మనకి కంప్యూటర్తో కనెక్షన్ అనేది ఉంది. కానీ ఇది వచ్చేసరికి ఏంటంటే కార్డ్లెస్ అనేది ఆర్ వైర్లెస్ అనేది కనెక్షన్ అనేది ఇవ్వట్లేదు. సో ఎంత లెంత్ లో ఉన్నా కానీ మనం ఆపరేషన్స్ అంటే లిమిటెడ్ లెంత్ తో మనం ఆపరేషన్స్ చేసుకోవచ్చు. అదే వైర్ అయితే ఏం జరుగుతుందంటే మనకి 2 feet 3 feet అంతకు మించి ఎక్కువ ఉండదు. సో ఇది అంతకు మించి ఎక్కువగా డిస్టెన్స్ లో ఉండి వైర్ లేకుండా మనం ఆపరేషన్స్ అనేవి చేసుకోవచ్చు. సో చూడండి ఇక్కడ రాశాడు ఇట్ ఈస్ నాట్ కనెక్టెడ్ టు ద కంప్యూటర్ తో కనెక్ట్ అనేది అవ్వలేదు అని చెప్తున్నాను. నెక్స్ట్ అదే విధంగా ద మూమెంట్ ఆఫ్ ద మౌస్ ఈజ్ డిటెక్ట్, చూడండి ఇక్కడ యూజింగ్ ద రేడియో వేవ్స్. సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ వైర్ లేదు కదా, కనెక్షన్ లేదు, వైర్ లేకపోయినా సరే అది కనెక్షన్ అనేది ఎలా వస్తుందంటే రేడియో వేవ్స్ ద్వారా మనకి ఇన్ఫ్రారెడ్ వేవ్స్. సో అట్లా ఆ టైప్ లో రేడియో వేవ్స్ ని బేస్ చేసుకొని మనకి కనెక్షన్ అనేది వస్తుంది. సో నేను ఇక్కడ నుంచి అక్కడికి, ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి రిమోట్ కంట్రోల్, రిమోట్ కి ఏమైనా వైర్ ఏమైనా ఉంటుందా, వైర్లెస్ కదా ఇది. సో ఆ టైప్ లోనే మౌస్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంటుంది. సో ఈ మూటిని మీరు కంపారిజన్ చేస్తే ఏంటంటే మెకానికల్ మౌస్ లో మనకి బాల్ అనేది ఉంటుంది. సో ఆ బాల్ అనేది ఉండటం వల్ల ఏంటంటే డస్ట్ అనేది పడితే ఆ బాల్ కింద కనుక డస్ట్ అనేది వస్తే ఆ మౌస్ అనేది సరిగ్గా పనిచేయదు. సో ఇది ఒక డ్రాబ్యాక్. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి ఆప్టికల్ మౌస్ లో ఏంటంటే వైర్ ఉంటుంది, వైర్ అనేది కొంచెం లెంత్ తీసుకెళ్ళడానికి కుదరదు కాబట్టి ఇది ఒక డ్రాబ్యాక్. సో లాస్ట్ అండ్ ఫైనల్ కార్డ్లెస్ వచ్చేసరికి ఏంటంటే ఇంకా ఇది మనకి ఇప్పుడు యూజ్ చేసుకునే టెక్నాలజీ, చాలా ఈజీగా మనకి చాలా యూజెస్ అనేవి ఉన్నాయి దీంట్లో. ఓకేనా. సో ఇప్పుడు
మౌస్ గురించి మాట్లాడుకుంటే మౌస్లో అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ అనే వాటి గురించి మాట్లాడుకుందాం. సో ఫస్ట్ మౌస్ వల్ల ఉపయోగాలు ఏంటి అంటే ఈజీ టు యూస్. సో అడ్వాంటేజ్ అని సపరేట్గా పెట్టుకోండి మౌస్ గురించి. సో ఇవన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్లో పెట్టుకోండి. మౌస్లో మనం ఏంటంటే అడ్వాంటేజ్ ఈజీ టు యూజ్, ఈజీగా వాడుకోవచ్చు. ఎందుకంటే రెండే బటన్స్ ఉంటున్నాయి మనకి, లెఫ్ట్ రైట్, ఈజీగా అర్థమైపోతుంది. కానీ ఈ రెండు బటన్స్ మనకి నెంబర్ ఆఫ్ యాక్షన్స్ అనేవి పర్ఫామ్ చేస్తాయి. నెక్స్ట్ అదే విధంగా డ్రా ద ఫిగర్స్ ఆర్ గ్రాఫిక్స్. సో ఇక్కడ ఏంటంటే గ్రాఫ్స్ ఏదైనా కానీ వేటినైనా డ్రా చేసుకోవడానికి యూజ్ అవుతుంది. కీబోర్డ్ అనేది దానికి యూజ్ అవ్వలేదు కదా. సో నెక్స్ట్ వచ్చేసరికి లో కాస్ట్, కాస్ట్ అనేది మనకి తక్కువ. నెక్స్ట్ అదేవిధంగా ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మూవింగ్ ద పొజిషన్స్ ఈజ్ ఈజీ. సో ఏం జరుగుతుందంటే పైన ఎక్కడో ఉన్న పేజీలోది మధ్యలో పేజీలోకి రావాలంటే స్క్రోల్ బార్ని యూజ్ చేసుకోవచ్చు. లేదంటే మనకి అక్కడ ఉన్న స్క్రోల్ బార్ పక్కన ఉంటాయి చూసారా, వర్టికల్ అండ్ హారిజాంటల్ స్క్రోల్ బార్స్ యూజ్ చేసుకొని మనం ఏం చేస్తామంటే ఇక్కడ వాటిని మూవ్ చేసుకోవచ్చు ఈజీగా. మరి డ్రాబ్యాక్ ఏంటి అంటే మెయిన్ డ్రాబ్యాక్ ఒకటే డ్రాబ్యాక్ ఏంటంటే ఎక్స్ట్రా డెస్క్ స్పేస్ ఈజ్ రిక్వైర్డ్. సో ఏం జరుగుతుంది, మౌస్ అనేది ఇప్పుడు కీబోర్డ్ అనేది చూస్తే మనం కనుక ఇంతే ఉంటుంది, దీన్ని మనం ఎటు మార్చలేము. బట్ మౌస్ వచ్చేసరికి ఏం జరుగుతుందంటే ఈ టైప్లో ఉన్నప్పుడు సో మనం ఏం చేస్తాం అంటే దాన్ని పట్టుకొని అటు ఇటు డ్రాగ్ చేస్తూ ఉంటాం, అటు ఇటు కదిలిస్తూ ఉంటాం. సో అలా కదిలించేటప్పుడు మనకి ఏం జరుగుతుందంటే స్పేస్ అనేది ఎక్కువగా అవసరం అవుతుంది. సో అదే డ్రాబ్యాక్. ఓకేనా. సో ఇది పాయింటింగ్ డివైజెస్లో మనకి మౌస్ గురించి. నెక్స్ట్ క్లాస్లో ట్రాక్ బాల్ గురించి అదేవిధంగా టచ్ ప్యాడ్ గురించి నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం.